హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మళ్ళీ ఏంటంటే టీవీ9 సాక్షిగా మళ్ళీ ఒక రచ్చ స్టార్ట్ చేశారు ఈఆర్కే గారి మీద. దాంతోపాటు కూడా మనల్ని కూడా యాడ్ చేశారు అందులో. నిన్నేదో ఐఎంఏ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారంట. సమావేశం పెట్టుకొని ఈఆర్కే గారి డాక్టరేట్ మీద లేకపోతే విఆర్కే గారి మీద ఏవో కంప్లైంట్స్ ఏవో తీసుకొచ్చారు. దాంట్లో పనిలో పనిగా మన పేరు కూడా తెచ్చుకున్నారు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా వీళ్ళది ఎట్లా ఉందంటే, మేమేం చేసినా ఎవరూ అడగకూడదు, మేము లైసెన్స్డ్ డాక్టర్స్, మా ఇష్టం వచ్చినట్టు చేసినా కూడా మా ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని వైద్యం లేని రోగాలకి ఇష్టం వచ్చినటువంటి ట్రీట్మెంట్లు చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆస్తులు దోపిడీ చేసినా కూడా మమ్మల్ని ఎవరినూ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద మా సంఘాలు వెళ్ళి పైన పడిపోతాయి. వాళ్ళ మీద మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలం కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తాం. ఎవరు భయపడతారు మీ కేసులకి, మీ కంప్లైంట్లకి? మీ కేసులకి, మీ కంప్లైంట్లకి ఎవరు భయపడతారు? అడిగే వాటికి ఆన్సర్లు చెప్పండి అయ్యా అంటే, ఎవరిది కరెక్టో తేల్చుకుందాం రండి అయ్యా అని చెప్పి ప్రూఫ్ రియల్ వరల్డ్లో తేల్చుకుందాం రమ్మని చెప్తున్నాం. మీ కాడ అంత దమ్మే ఉంటే ఓపెన్ డిబేట్ పెట్టి ఎవరి సబ్జెక్ట్ ఏంటి, లేకపోతే ఎవరి మందు వల్ల రోగం తగ్గుద్ది అనేది తేల్చుకుందాం రండి అని చెప్పి బహిరంగ సవాళ్ళు ఇస్తూ ఉంటే, మేము గవర్నర్కి కంప్లైంట్ చేస్తాం, ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తాం, హెల్త్ డైరెక్టర్కి కంప్లైంట్ చేస్తాం. చేసుకోండి, మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. కంప్లైంట్లు చేసుకొని ఏం సాధిస్తారు? ఆల్రెడీ ఒక కేసు అయింది, ఇంకోటి అవుద్ది. ఏమవుద్ది? మీ మీద పడతాం మొదలెట్టారనుకోండి ప్రజలు, అయ్యే కేసులు తిరిగి మీ మీద పెడతాం మొదలెడితే మీరు చేసిన వైద్యాలకి ఏ ప్రోటోకాల్ ప్రకారం వైద్యం చేస్తున్నారని అడుగుతున్నాం. ఎక్కడ ప్రూవ్ అయిన క్లినికల్ స్టడీస్ ప్రకారం మీరు వైద్యం చేస్తున్నారని అడుగుతున్నాం. ఏ మెకానిజం ప్రకారం పలాంది ఎట్లా పనిచేస్తూ కొంచెం డౌట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాం. దానికి సమాధానం చెప్పడం మానేసి రోజు రావాలా, ఓపీ కట్టాలా, మేము చెప్పిన టెస్టులు చేయించుకోవాలా, మళ్ళీ అవి చూడడం, మా ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్లు చేస్తాం, మేము ఏ ట్రీట్మెంట్ చేసినా ఎవడో మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయకూడదు. ఏ ఊరి భాష ఇది? మళ్ళీ దేనికి సైన్స్ మేధావులు, హేతువాదులు తోడు. హేతువాదం అంటే ఏంటి? నిజమేదో నిరూపణ చేసుకోవటం, నిజం పక్క హేతువాదం ఉండాల. మీరు వెరైటీగా నిజమేదో తేలుద్దాం రండి, మీరు ప్లాట్ఫామ్గా ఉండండి అని చెప్తున్నాం హేతువాదుల్ని. వాళ్ళు చెప్పేది నిజమా, మేము చెప్పేది నిజమా? నిజం తేలుద్దాం రండి అంటున్నాం. నిజమేదో తేల్చి నిజం పక్కన నిలబడాలి హేతువాదం అంటే. అది మానేసి మేము ఇదివరకు ఏదో చెప్పాం కాబట్టి దాని మీద మేము నిలబడతాము, అదే నిజం, ప్రజలు నమ్మాల్సిందా నిజాన్ని అని చెప్పి ఈ కొత్త టైపు హేతువాదం ఎక్కడి నుంచి పుట్టిందో మాకు అర్థం కావట్లేదు. మీడియా అయినా కూడా, అరే ఒక ప్యానల్ పెట్టినప్పుడు నలుగురు డిబేట్కి వస్తే అటిద్దరు ఉండాలి, ఇటిద్దరు ఉండాలి. మీడియా మధ్యలో మోడరేటర్ అనేవాడు న్యూట్రల్గా ఉండాలి. అరే ఇదేంటి, ఒకడొక సైడ్ ఉంటాడు, ఇంక్లూడింగ్ మోడరేటర్తో సహా అవతల పార్టీలో చేరిపోయి వాళ్ళు ఒక ముగ్గురు వస్తారు, వాళ్ళతో పాటు మోడరేటర్ కూడా యాడ్ అయ్యి నలుగురు మూకం మీద దాడి. ఇదే టైప్ ఆఫ్ డిబేట్ అవుతుంది.
అరే ఇవన్నీ ఎందుకు, ఫ్యాక్ట్స్ ఏందో తేల్చేద్దాం. అది డయాబెటీస్ మీదైనా, అది కోవిడ్ మీదైనా. ఇక్కడ మేము చెప్పేది ఏంటి, విఆర్కే గారైనా మల్లిక్ పరుచూరి అయినా టోటల్ డాక్టర్ ఫ్యాటర్నిటీని వ్యతిరేకించట్లేదు. ఏదైతే మందులు లేనాటికి, ఇంతవరకు మందులు మెడిసిన్స్ డెవలప్ కానాటికి, అటువంటి వాటికి కూడా మీరు మందులు ఇచ్చేసి, మందులు ఇవ్వడమే కాదు లక్షల్లో కోట్లల్లో దోపిడీ చేస్తూ ఉంటే ఆ దోపిడీని ప్రశ్నిస్తున్నాం. మీ సర్జరీలను మేము క్వశ్చన్ చేశామా? నెఫ్రాలజీనో, కార్డియాలజీనో, న్యూరాలజీనో వీటిని క్వశ్చన్ చేశామా? సర్జరీలను మేము ఎక్కడ క్వశ్చన్ చేయలేదు. సర్జన్ చేసే పని ఇంకెవరో చేయలేరని చెప్తున్నాం. సర్జన్ దేవుడనే చెప్తున్నాం. కానీ మెడిసిన్స్ లేనాటికి కూడా వైద్యం చేస్తూ ఎక్కడ ప్రూవ్ అవ్వనటువంటి వాటి పేరు మీద లక్షల కోట్లు దోచేస్తూ ఉంటే ఇదేం దోపిడీ అయ్యా అని ప్రశ్నిస్తే, మీకు క్వాలిఫికేషన్ లేదు, మీరు ఎంబీబీఎస్ చదువుకొని రండి, మీరు ఎండీలు చదువుకొని రండి, ఈ టైప్ ఆఫ్ వితండవాదం. ఇది హేతువాదం ఎలా అవుతుంది? వితండవాదం అవుతుంది, ఇది హేతువాదం కాదు. మేము చిటికలే ఛాలెంజ్ చేసేది ఏంటి, దమ్ముంది కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నాం, రండి తేల్చుకుందాము అని. డయాబెటీసా, సరే 3 నెలల్లో తేల్చేసుకోవచ్చు. హెచ్బిఓన్ కేసులు 3 నెలల్లో తేల్చేసుకోండి. విఆర్కే గారు రమ్మంటున్నారుగా, ఏ పేషెంట్కి తగ్గుద్దో తేల్చుకోండి. విఆర్కే గారి ప్రోటోకాల్ వాడిన పేషెంట్కి తగ్గుతుందా ఫుడ్ ప్రోటోకాల్లో, లేకపోతే ఈ మెట్ఫోమిన్ ఇన్సులిన్ ప్రోటోకాల్లో తగ్గుతుందా? 3 నెలల్లో తేలిపోద్ది కదా. 3 నెలలు యావరేజ్ ఎంతో వీళ్ళదే ముందు రికార్డు చేసుకోండి. 3 మంత్స్ తర్వాత ఎంత వచ్చిందో రికార్డు చేసుకోండి. ఎవరి దాంట్లో గొప్పతనం ఉంది, ఎవరి దాంట్లో గొప్పతనం ఉంటే దాన్ని నెక్స్ట్ పీపుల్కి ప్రమోట్ చేయండి. అయిపోతుంది కదా సింపుల్గా. దానికి ఇంత రచ్చలు, ఇంత కంప్లైంట్. అరే ఎంత కాడికి తేల్చుకుందామంటే మేము కేసులు పెడతాం, కంప్లైంట్ పెడతాం, మాకేదో లీగల్ ప్రొటెక్షన్ ఉంది. ఏం లీగల్ ప్రొటెక్షన్ ఉంది? 1800 సంవత్సరం వరకు ఎవడు చేశాడు వైద్యం? ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పటి నుంచి వచ్చాయి? అసలు వైద్య పితామహులు ఎవరికి ఎంబీబీఎస్ లేవు కదా. అంతకుముందు 1800కు ముందు ఎవరికి ఈ ఎంబీబీఎస్ పట్టాలు లేవు కదా. ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. ఆ రూల్స్, అరే రాజ్యాంగం ఎన్నోసార్లు సవరణలు చేసుకున్నాం. ఆ రూల్స్ ఎంతసేపు ఉంటాయండి, మారుతూ ఉంటాయి. సరే ఇన్ని మమ్మల్ని కేసులు పెడతామని బెదిరిస్తున్నారు కదా. ఎంబీబీఎస్ పట్టా లేదన్న ఒకే ఒక లోకువ పట్టుకొని మా మీద ఏదో కేసులు పెడతామని చెప్పి తోపుల్లా ఫీల్ అవుతున్నారు కదా. మరి ఎంబీబీఎస్ బోల్డ్ డిగ్రీలు ఉన్నాయి, ఎండి బోల్డ్ డిగ్రీలు ఉన్నాయి. మరి బిఎం మెగ్డే గారి మీద కూడా కేసు పెట్టిన ఆయన కూడా ఇదే చెప్తున్నారుగా, మేము చెప్పిన భాష చెప్తున్నారుగా. మరి బిఎం మెగ్డే గారి మీద పోనీ బిఎం మెగ్డేకి సమాధానం చెప్పండి. బిఎం మెగ్డే గారికి సమాధానం చెప్పండి. ఇదే ఐఎంఏ ఆయనకైతే అన్ని మమ్మల్ని క్వాలిఫికేషన్లు అడుగుతాం. మరి వాళ్ళకి ఆయనకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి కదా. ఆయన అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సమాధానం చెప్పండి. మీ స్టార్టింగ్లో బూత్ అంటాడు, మీ స్టార్టింగ్లో మాయ అంటాడు కార్డియాలజీలో, మీ స్టార్టింగ్లు. మేము ఇంకా నయం, కార్డియాలజీ వరకు మేము అద్భుతం అనే చెప్తాం. ఆయన ఇంకా కార్డియాక్ అన్నీ పట్టుకొని చెప్తున్నారు. మరి ఆయన మీద కూడా కేసులు పెడతారా? మరి అదేంటి, ఆయనకేంది పద్మభూషణం అవార్డులు ఇచ్చారేంటి ఆయనకి? మరి ఆయన గవర్నమెంట్కి లేకపోతే మెడికల్ కంపెనీలకి, మందుల మాఫియాకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మరి ఆయనకేమో పద్మభూషణ్ ఇచ్చారు, అవార్డులు ఇచ్చారు.
అరే ఇక్కడ జరుగుతున్న తప్పును ప్రశ్నించడానికి కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్. ఆ సబ్జెక్ట్లో లేకపోతే దానివల్ల బాధితుడైన వాడు కూడా దాని మీద డీప్ స్టడీ చేసి, అరే నాకు ఈ అన్యాయం జరిగిందని ఎవడైనా ప్రశ్నించవచ్చు. దాని క్వాలిఫికేషన్ ఏంటి? కోవిడ్ వల్ల మా చుట్టూ ఉన్నోళ్ళు బోల్డ్ మంది చనిపోయారు. అది ఏం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్లో అని చెప్పి దాన్ని డీప్గా స్టడీ చేసి, ఇగో ఈ ఫ్లాస్ జరుగుతున్నాయని చెప్పి ఓపెన్గా బయట పెట్టాం. చివరికి అమెరికన్ సిడిసిలు ఏం చెబుతున్నాయి, WHO ఏం చెప్తుంది, FDAలు ఏం చెప్తున్నాయి, డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ క్లినికల్ ట్రయల్స్, డిఫరెంట్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్, డబుల్ బ్లైండ్, ఇవన్నీ ఏం చెప్తున్నాయో ప్రజలకి అర్థమయ్యే భాషలో ఓపెన్ చేసి చెప్తా ఉంటే వీళ్ళు దానికి వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం, ఈ కబుర్లన్నీ చెప్తారు. మంగళవారం కబుర్లు చెప్తారు ఎందుకండి? అవునా కాదా? మేం చెప్పే నిజాలా కాదా? ఓపెన్ డిబేట్కి రండి. డెక్సామెథాసోన్ 6 mg మించి వాడకూడదు అని చెప్పి మొన్న అమెరికన్ డాక్టర్ ఓపెన్ చేసి చెప్పారుగా, డాక్టర్ కిరణ్. అంటే మెథాల్ప్రెడజోన్ 32 mg మించి వాడకూడదు. 500, 1000 ఎందుకు వాడారని అడిగాం, ఎందుకు బ్లాక్ ఫంగస్లు తెప్పించారని అడిగాం. తప్ప ఇది నిజం కాదా? దిక్కుమాన స్టెరాయిడ్లు కొట్టి నానా ఫంగస్లు, ఇంద్రధనస్ ఫంగస్లు మిగతా దేశాల్లో ఎందుకు రాలా? భారతదేశంలో మాత్రం ఎందుకు వచ్చాయి? మీ ఐఎంఏ గొప్పతనం కాదా? మీ ఐఎంఏ డాక్టర్ల గొప్పతనం కాదా అది? అరే వైద్యమే లేని దానికి ఐసీయూలో ఏం వైద్యం చేశారని లక్షల ఆస్తులు దోచుకున్నారు ప్రజలు. ఏం వైద్యం చేశారని చెప్పి లక్షలు దోచుకున్నారు చెప్పండి. ఇప్పుడు తేలిపోయింది కదా, మీరు ఇచ్చిన ఏ టాబ్లెట్, ఏ ఇంజెక్షన్ మొత్తం అంతా ప్లాసిబో అని చెప్పి తేలిపోయింది కదా కోవిడ్లో. తేలిపోయిన తర్వాత కూడా ఏం వైద్యం చేశారని చెప్పి మరి ఆ రోజు లక్షలు తీసుకున్నారు. ఊరికి ఆక్సిజన్ పెట్టి పేషెంట్లు లోపల పెట్టుకొని మిగతా చేసిందంతా ప్లాసిబో అని తేలిపోయింది కదా. ప్లాసిబో కాదా? ప్లాసిబో కాదు, బోల్డ్ అన్ని విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్తో మీరు చేసింది ఇంకా దారుణమైన వైద్యం అనేది కూడా తేలిపోయింది. థౌజండ్ ఎంజీలు 500 mg స్టెరాయిడ్లు వీడియోలు భద్రంగా దాచిపెట్టించాను. వాటికి సమాధానం చెప్పకుండా కేసులు పెడతాం ఎన్ని పెడతారు? పెట్టుకోండి, ఎవరిని బెదిరిస్తున్నారు? ఒక కేసు పెట్టారు June 7th నేనేదో మాట్లాడానని. తర్వాత అమెరికన్ సిడిసి ఏమని చెప్పింది? ఏం చెప్పాను నేను ఆ రోజు June 7th? దేని మీద, ఏ బేస్ మీద కేసు పెట్టారు మీరు? అరే వ్యాక్సిన్ చేసుకున్నా వ్యాక్సిన్ చేసుకోకపోయినా కానీ వైరల్ లోడ్ ఒకేలా వస్తుంది, వైరస్ గట్టిగా అతుక్కుంటే డెల్టా ప్లస్ పేరు పెట్టక ముందు రోజే చెప్పాను నేను. దానికి ఇంకా డెల్టా ప్లస్ అని పేరు పెట్టినప్పుడే చెప్పాను నేను. ఈ మ్యుటేషన్ ఇట్లా లంగ్ గట్టిగా అటాచ్ అవుతుందని. ఆ తర్వాత అమెరికన్ సిటీస్ అదే కన్ఫర్మ్ చేసింది కదా. నేను ఆ రోజు ఏదైతే TV5 డిబేట్లో మాట్లాడానో సేమ్ వాట్ టు వాట్ రీటరేట్ చేసింది అమెరికన్ సిడిసి. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు? నా మీద కేసు పెట్టారు కదా, మరి అమెరికన్ సిడిసి రీటరేట్ చేసింది దానికి ఏం సమాధానం చెప్తారు? అరే మీకు నాలెడ్జ్ లేదు. మీకు నాలెడ్జ్ లేకపోవడం ఈ భారతదేశ ప్రజల కర్మ. దానికి నాలెడ్జ్ ఎవడన్నా తెచ్చుకొని మాట్లాడితే ఆడు చెప్పేది తప్పు, ఆడి మీద కేసులు పెడతాం అంటే మీరు కేసులు పెడతారని బెదిరిస్తే మేము ఆగిపోవాలా? ప్రజలకు నిజాలు చెప్పడం మేము మానేయాలా? అరే మేము ఏం చెప్పినా నెల తర్వాత 2 నెలల తర్వాత రీట్రేడ్ చేస్తున్నాయి బోల్డ్ అని పెద్ద పెద్ద సంస్థలు. మీరు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? బచ్చాగాళ్ళు కదా మీరు, కోవిడ్లో బచ్చాగాళ్ళు మీరు.
మీ గుర్తింపు ఎవరికి కావాలి? జూన్ 7th రోజు చెప్పాను నేను, వ్యాక్సినేటెడ్ డబుల్ డోస్ వ్యాక్సినేటెడ్లో కూడా వైరల్ లోడు సప్లిమెంటరీ డేటాలో వాళ్ళు 106 పేషెంట్లు ఏమో డేటా ఇస్తే ఆ డేటా మొత్తాన్ని సపరేట్ చేసుకొని దాంట్లో మా రిమార్క్స్ ఇచ్చాం. అరే ఇది గుర్తించలేదు ఐజీఐబీ సైంటిస్టులు కూడా, ఇలా జరుగుతుంది దీంట్లో, కాబట్టి దీని మీద జాగ్రత్త పడండి, దీని డెల్టాతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం. ఈరోజు ప్రపంచం వణుకుతుంది దానికి. వైరల్ లోడ్లు సేమ్ వస్తున్నాయి, హెవీగా వస్తున్నాయి, చాలా హెవీగా వస్తున్నాయి. డబుల్ డోస్ వ్యాక్సినేటర్ అయిన తర్వాత కూడా చాలా హెవీగా వస్తున్నాయని చెప్పి జూన్ 7th గుర్తించి చెప్పాం, అందరికంటే ముందు. మీ క్వాలిఫైడ్ వాడు ఎవడు గుర్తించాడు చెప్పండి? L452R లంగ్ అటాచ్మెంట్ పెరుగుతుందని చెప్పాం. తర్వాత అదే రీటరేట్ చేశారా లేదా? P681R లింపో ఎలిమినేషన్ ఉంటుంది, P681R చుక్కలు చూపిస్తుంది. అసలు P681R గురించి ప్రపంచం మాట్లాడినప్పటి నుంచే మాట్లాడుతున్నాను నేను. SARS 1లో నుంచి తీసుకొని డేటా మా ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చాం. ఈరోజు రీటరేట్ చేస్తున్నాయి. ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలు రీటరేట్ చేస్తున్నాయి ఏం చెప్పి. దాన్ని వదిలేసి కేసులు పెడతాం పెట్టుకోండి. ఇంకో 2 సంవత్సరాలకి ఎవడుంటాడు ఎవడపోతాడు ఎవడికి తెలియదు. మీ కోర్టులో ఆ తర్వాత కదా హీరింగ్కి వచ్చేది కేసులు. ముందు బతికుంటే తర్వాత ఒకడి మీద ఒకటి కేసులు పెట్టుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం అవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొత్త వేరియంట్లు మళ్ళీ వస్తున్నాయి, C12, 512, 621. ఒక్కదానికి ట్రీట్మెంట్ చేయడం మనకు తెలియదు. మనం ఇచ్చేది ప్లాసిబోనే కాదు. ఈ రోజుకి కూడా నేను ఇంకా మాట్లాడుతున్నా. ఆయన డయాబెటీస్కి అలోపతి వైద్యం చేతబడని చెప్పి విఆర్కే గారు అంటారు కదా, అదే టైప్లో నేను చెప్తున్నా. కోవిడ్కి మీరు చేసే వైద్యం ప్లాసిబో. మళ్ళీ పెడతారు, పెట్టండి, నేను కేసులు పెడతారు. డెక్సామెథాసోన్ 6 mg దాటితే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, స్టెరాయిడ్స్. డెక్సామెథాసోన్ 6 mg 32 mg మెథాల్ప్రేట్ దాటితే మీరు చేసే వైద్యం మెర్సీ కిల్లింగ్. రకరకాల ఇంద్రధనస్ ఫంగస్లు వాళ్ళ ఇమ్యూనో టోటల్గా కాంప్రమైజ్ చేయించి రకరకాల ఫంగస్ల సృష్టికి వాళ్ళ బాడీని ఒక ప్రయోగ కేంద్రం చేసి ముక్కులు తీసేసి కళ్ళు తీసేసి స్కల్ ఆపరేషన్లు. అది మెర్సీ కిల్లింగ్. అరే సెప్టెంబర్లోనే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే, మళ్ళీ సంవత్సరం అయింది సెప్టెంబర్ వచ్చింది, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే రికవరీ ట్రయల్లో 6 mg మించి ఇవ్వద్దు డెక్సా, అదే మెథాల్ప్రెడిజోన్ 32 mg ఈక్వలెంట్. అంతకు మించి దాటితే ఉపయోగం లేకపోగా ఇంకా మీరు పేషెంట్కి హార్మ్ చేస్తున్నట్టు అని చెప్పి రికవరీ ట్రయల్, చాలా పెద్ద ట్రయల్, అది 1000 మంది మీద ట్రయల్ వస్తే మీరు ఎందుకు అప్డేట్ చేసుకోవాలా? మీరు అప్డేట్ చేసుకుంటే మాలాంటోడు వచ్చి ఎందుకు క్వశ్చన్ చేస్తాడు మిమ్మల్ని? అరే రెమ్డెసివిర్ సెప్టెంబర్ 2న సాల్డార్టీ ట్రయల్లో రెమ్డెసివిర్ పోయింది, అంతకుముందు మేలోనే ఇది అన్వయబుల్ అని చెప్తే దాన్ని ఇంకా కంటిన్యూ చేసి 2 లక్షల బ్లాక్ మార్కెట్ చేసింది. నిజం కాదా? మరి ఆ రోజు ఎక్కడ నిద్రపోతుంది ఐఎంఏ? అరే సెప్టెంబర్ సాల్డార్టీ ట్రయల్లో ఈ రకంగా వచ్చాయి, దీన్ని ఎందుకు మీరు ఇంకా ఇట్లా ఇది చేస్తున్నారని చెప్పి మీ డాక్టర్లకి ఎందుకు గైడ్లైన్స్ ఇవ్వలేదు ఐఎంఏ? ఈరోజు మమ్మల్ని ఏ క్వశ్చన్లు వేస్తున్నారు కదా, మీ డాక్టర్లకు గైడ్లైన్స్ ఇచ్చారు మీరు? చేయాల్సిన పనులన్నీ మానేసి ఎవడన్నా నిజాలు మాట్లాడితే వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చుకోండి. మీ దోపిడీని ప్రశ్నించిన వాళ్ళ మీదల్లా కంప్లైంట్లు ఇచ్చుకుంటారు, ఇచ్చుకోండి. ఎన్ని కంప్లైంట్లు పెడతారు? పెట్టండి, చూద్దాం. అది కూడా మొత్తం పేపర్లన్నీ తీసుకెళ్ళి జడ్జి ముందు పడేస్తాం, వాళ్ళు పెడతారు మీకు గడ్డి.
వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఎవడ మాట్లాడుతున్నాడు? మంచి వ్యాక్సిన్ ఇంకా రాలేదని చెప్తున్నాం. మంచి వ్యాక్సిన్ వస్తే చేర్చుకుందాం అని చెప్తున్నాం. ఇవాళ స్కూల్ టీచర్స్కి వ్యాక్సినేషన్ అయిపోయింది కాబట్టి స్కూల్ తెరుద్దామని చెప్పి రికమెండేషన్స్ ఇచ్చారు మీరు. అరే అమెరికన్ సిడిసి ఏమని చెప్తుంది? డబుల్ డోస్ అయిపోయినా కానీ హీ కెన్ ట్రాన్స్మిట్, హీ విల్ బి ఇన్ఫెక్టెడ్. అతను ఇన్ఫెక్ట్ అవుతాడు, అతను ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేయగలుగుతాడు అని చెప్పి అమెరికన్ సిడిసి రిపోర్టే చెప్తుంది కదా. మన ఐజీఐబీ చెప్పింది. సరే పక్కన పెట్టండి, మన నాటి మీద చిన్న చూపు మీకు. పోనీ అమెరికన్ సిడిసి చెప్పింది. అమెరికన్ సిడిసి చెప్పిన తర్వాత మరి టీచర్ అంటించుకొని ఎక్కడన్నా అంటించుకొని మళ్ళీ అంటిస్తాడు కదా, మళ్ళీ పిల్లలకి అంటిస్తాడు, మళ్ళీ పిల్లలు తీసుకెళ్ళి అంటిస్తారు కదా ఇళ్ళకాడ. మరి ఏ సెక్యూరిటీ వచ్చింది స్కూల్లో ఓపెన్ చేయడానికి రికమెండేషన్స్ ఇచ్చారు మీ డాక్టర్స్? ఈరోజు ఫాసీ గోల పెడుతున్నాడు కదా, ఆంటోనీ ఫాసీ గోల పెడుతున్నాడు కదా, పిల్లల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఆల్రెడీ ఫ్లోరిడాలని. మరి ఏ ఏ ఏ బేసిస్ మీద మీరు మీ డాక్టర్స్ ఏ బేసిస్ మీద గవర్నమెంట్స్కి స్కూల్ ఓపెన్ చేయండి అని చెప్పి దేశం అంతా రికమెండేషన్స్ ఇచ్చింది? ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వీటన్నిటిని క్వశ్చన్ చేయకూడదా? అంటే మీ హాస్పిటల్ ఖాళీగా ఉంటే అవి నిండటం కోసం రికమెండేషన్స్ ఇస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇంకా ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఇలా ఉంటే మీకు అందరికీ ఏదో ఎన్సైక్లోపీడియా అంటాడు కదా ఆంటోనీ ఫాసీ చెప్పాడు కదా, ఫ్లోరిడాలో పిల్లల కేసులు ఎక్కువ వస్తున్నాయి, హాస్పిటలైజేషన్ పెరిగాయి డెల్టాతో. మరి ఏ బేసిస్ మీద మీరు స్కూల్ ఓపెన్ చేయడానికి రికమెండేషన్స్ ఇచ్చారు? దేనికోసం ఇచ్చారు? మీ హాస్పిటల్ నిండటం కోసం ఇచ్చారని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలా చెప్పండి. మీరు కోవిడ్ కంట్రోల్ కోసం గవర్నమెంట్కి ఇచ్చిన ఒక్క మంచి రికమెండేషన్ చెప్పండి. ఐఎంఏ ఒక్క ఉపయోగపడే మంచి రికమెండేషన్ మీరు గవర్నమెంట్కి ఇంతవరకు ఈ టోటల్ కోవిడ్ హిస్టరీలో మీరు గవర్నమెంట్కి ప్రజలకు ఉపయోగపడే ఒక రికమెండేషన్ ఏమి ఇచ్చారో చెప్పండి. ఈ మీ చేతగాంతనాన్ని లేకపోతే ఈ మీ లాలూచి వ్యవహారాలను ఎవరినో ప్రశ్నించకూడదు. ఎవడన్నా ప్రశ్నిస్తే మాకు సంఘం ఉంది, మాకు సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది, మాకు పిఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది, కాబట్టి ఒక లెటర్ హెడ్ మీద ఒక కంప్లైంట్ రాసి ఇచ్చేసి లేదు అంటే మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తారు. పెట్టించండి, ఏమవుతుంది? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకైనా పోనీ ఈరోజు రెమ్డెసివిర్ మీద ఐఎంఏ ఒపీనియన్ ఈరోజు చెప్పండి. పోనీ మీ నాలెడ్జ్ ఎంతో, మీ టోటల్ ఐఎంఏ నాలెడ్జ్ ఎంతో తెలుసుకుందాం. డెల్టా మీద రెమ్డెసివిర్ పనిచేస్తా పనిచేయదా అటే చెప్తాం. రెమ్డెసివిర్ మీద మీ నాలెడ్జ్ ఎంతో తెలుసుకుందామా? రెమ్డెసివిర్ పనిచేద్దా పనిచేయదా ఇవాళ చెప్పండి. పోనీ డెల్టా 4 రోజులు ఇంక్యుబేషన్ కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇంకా రిప్లికేషన్ ఇన్హిబిటార్లు ఇంకా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఎందుకు చేస్తున్నారు? దీనికి ఆన్సర్ చెప్పండి. ఇప్పటికి 4 రోజుల్లోనే ఇంక్యుబేషన్ కంప్లీట్ చేసుకుంటుంది. మ్యాక్సిమం వైరల్ లోడ్ 4 డేస్లో వచ్చేస్తుంది. ఇదివరకు 8.9 డేస్ పట్టేది. డెల్టా 4 డేస్లో కంప్లీట్ చేస్తుందని చెప్తున్నారు. మరి 4 రోజుల్లో కంప్లీట్ చేస్తూ ఉంటే అసలు సిమ్టమ్సే తక్కువ వస్తుంటే మీరు ఇంకా రెమ్డెసివిర్ ఎందుకు చేస్తున్నారు? వైరల్ లోడు ఎంత ఉందో చూసుకోకుండా ఇంకా రెమ్డెసివిర్ ఎందుకు కొట్టేస్తున్నారు? వాళ్ళకి రెమ్డెసివిర్ డ్రగ్ డాక్యుమెంట్లో 5 times లివరు ఎంజైమ్స్
ఎస్కలేట్ అవుతాయని లేదా? మరి అంత రిస్క్ ఉన్నటువంటి ఏఎస్టీలు ఏఎల్టీలు 5 times వరకు పెరిగే ఛాన్స్ ఉన్నటువంటి రెమ్డెసివిర్ని రిస్క్ బెనిఫిట్ రేషియోలో ఇదివరకు చేసామనుకుందాం. మరి ఇప్పుడు ఏ రిస్క్ బెనిఫిట్ రేషియో ఉందని చెప్పి ఈరోజు కూడా ఇంకా రెమ్డెసివిర్ చేస్తున్నారు చెప్పండి? ఏ రిస్క్ బెనిఫిట్ రేషియో ఉందని చెప్పి మనం ఇంకా రెమ్డెసివిర్ ఇంక్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా మనం రెమ్డెసివిర్ చేస్తున్నాం. ఏ బేసిస్ మీద ఎన్నో వైరస్ వెక్టారు యాంటీ వెక్టార్ ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత సెకండ్ డోసు ఇప్పుడు రాబోయే బూస్టర్ డోసులు ఏ బేసిస్ మీద ఎన్నో వైరస్ వెక్టార్లు బూస్టర్ డోసులు ఇస్తున్నాం? వీటికి సమాధానాలు చెప్పండి. ట్రాన్స్మిషన్ ఆపని వ్యాక్సిన్స్ వల్ల ఈ కోవిడ్కి ఎలా అంతంగా మనం బలుకుతాం? దీనికి ఆన్సర్ చెప్పండి. ట్రాన్స్మిషన్ ఆపని, ఇన్ఫెక్షన్ ఆపని, ఇన్ఫెక్ట్ అవ్వటం ఆపని ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎలా ఈ కోవిడ్కి మనం అంతం పలకగలుగుతాము? దీనికి ఆన్సర్ చెప్పండి. వీటన్నిటికి ఆన్సర్లే. కానీ వేల కోట్లు, లక్షల కోట్లు వ్యాపారం జరిగిపోవాలి. ఆగకూడదు, వ్యాపారం మటుకు ఆగకూడదు. వీటన్నిటిని ఎవడో క్వశ్చన్ చేయకూడదు, ఈ వ్యాపారం ఆగకూడదు. దీనికోసం తప్ప దేనికోసం మనం పనిచేస్తున్నాము అనేది ప్రజలకు అర్థమవుతుంది కదా. వ్యాక్సిన్ మీద ఎన్ని స్టోరీలు చెప్పాం. ఇప్పుడు ఈ వీక్లో కదా స్టడీ వచ్చింది, 1500 IU వస్తే తప్ప డెల్టా ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆగట్లేదు. యాంటీబాడీస్ న్యాప్టైటరీ 1500 IU రావాలి అని చెప్పి రీసెంట్గానే ఐ థింక్ మన మీ ఐఎంఏ మెంబర్ డాక్టర్ ముఖర్జీ గారు ఫేస్బుక్లో పెట్టారు. 1500 IU రావాలి. 1500 IU దాటి ఏ ఫైజరో ఏ మడోన్నా ఇంకా బెటర్గా ఏదో వస్తుందన్నారు. అసలు 1500 IU కాదు, 150 IU. 150 యూనిట్స్ యాంటీబాడీ వచ్చి ఇండియన్లో చేసే ఒక వ్యాక్సిన్ పేరు చెప్పండి మీరు. 1500 రావాలని చెప్తున్నారు. మన దగ్గర 150 వచ్చే వ్యాక్సిన్ చెప్పండి కొద్దిగా. 1500 తర్వాత సంగతి. 1500 వస్తే తప్ప ప్రొడక్షన్ లేదు అని చెప్పి మొన్నే రీసెంట్గా స్టడీ వచ్చింది. 150 వచ్చే వ్యాక్సిన్ మన ఐజీఐబీ స్టడీలోనే కోవాక్సిన్, కోవిషీల్డ్ 125 IU అని యావరేజ్ వచ్చాయని చెప్పారు. అదే కోమార్బిడ్ ఉన్న కేసులో అయితే 80 వచ్చాయని చెప్పారు. 1500 వచ్చే వ్యాక్సినే మన దగ్గర లేదు. మళ్ళీ వ్యాక్సిన్కి వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటారు. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు ఆపవు. ఎందుకంటే 1500 IU రావు. మరి దీని మీద జరుగుతున్న వృధా ఖర్చుని ప్రశ్నించవద్దు. ప్రశ్నిస్తే మాకు లీగల్ ప్రొటెక్షన్ ఉంది, ఎపిడమిక్ యాక్ట్. ఏ యాక్టు ఏ చట్టం కూడా జరుగుతున్న ఫ్లాస్ని, జరుగుతున్న కరప్షన్ని, లేకపోతే జరుగుతున్న వృధాని క్వశ్చన్ చేయొద్దు అని చెప్పి అడ్డుకునే హక్కు ఏ లాకి లేదు. కోర్టు ముందు నిలబడవు, అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ హ్యావ్ ఎ వ్యాలిడ్ పాయింట్ నేను మాట్లాడచ్చు. రెండోది, వ్యాక్సిన్ చేసుకోకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి రానియం. ఏ బేసిస్ మీద ఈ వ్యాక్సిన్ పాస్పోర్ట్లు ఏంటి? వ్యాక్సిన్ పాస్పోర్ట్లు ఏంటి? అరే వ్యాక్సిన్ చేసుకున్న, డబుల్ డోస్ చేసుకున్న వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు, పక్కోడిని ఇన్ఫెక్ట్ చేయగలుగుతారు అని చెప్తా ఉంటే, మరి ఇప్పుడు వ్యాక్సిన్ చేసుకొని సాధించేది ఏంటి అంటే, ఇప్పుడు చెప్తున్న కొత్త స్టోరీ ఏంటి? ఓన్లీ ఐసీయూకి వెళ్ళరు, హాస్పిటలైజ్ అవ్వరు అనేది కూడా వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఫ్లోరిడా కేసు రోడ్ దెబ్బకి హాస్పిటలైజ్ అవ్వరు అనే స్టోరీ కూడా పోతుంది. ఇంకేంటంటే డెత్ అవ్వదు అనేది ఒక పాయింట్ పట్టుకొని కూర్చున్నారు. అది కూడా పూర్తిగా అవ్వదా అంటే తగ్గుతుందని చెప్తున్నారు. మరి ఈ డెత్ అవ్వటము అవ్వకపోవటం ఎవరి పర్సనల్ ఆడిది. పోని వ్యాక్సిన్ చేయించుకొని సైడ్ ఎఫెక్ట్స్ మీద డెత్లు అయినవి కూడా ఉన్నాయి కదా.
మరి దానికి బలైపోతాడో లేకపోతే వ్యాక్సిన్ చేయించుకోకుండా ఉండి మీరు చెప్పే ఈ స్టోరీ ప్రకారం డెత్ అవుతాడో అది అతని పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు యూనివర్సల్ వ్యాక్సినేషన్ కోసం మీరు చెప్పింది ఏంటి, వీడు వ్యాక్సిన్ చేయించుకోకపోతే పక్కోడికి థ్రెట్ కాబట్టి వ్యాక్సిన్ మ్యాండేటరీ వాలంటరీ కాదు అని చెప్పి మీరేమన్నా ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు తేల్చింది ఏంటి, వ్యాక్సినేటెడ్ డబల్ డోస్ అయిపోయినా కానీ అతను ఇన్ఫెక్ట్ అవుతాడు, పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయగలుగుతాడు, ట్రాన్స్మిషన్ ఆగదు, ఇన్ఫెక్షన్ ఆగదు అని చెప్తున్నప్పుడు వ్యాక్సిన్ చేయించుకున్నా చేయించుకోకపోయినా అతను తీసుకెళ్ళి పక్కోడికి అంటిస్తున్నప్పుడు అతను ఏ విధంగా పక్కోడికి థ్రెట్ అవుతాడని చెప్పి మీరు వ్యాక్సిన్ మ్యాండేట్ చేయాలి అని చెప్పి మళ్ళీ కొత్త కొత్త పెడుతున్నారు. వ్యాక్సినేషన్ కోవిడ్కి స్పెసిఫికల్లీ పోలియో వ్యాక్సిన్ అనుకోండి, యూనివర్సల్ వ్యాక్సిన్ అది మ్యాండేట్ చేశారనుకోండి, ఖచ్చితంగా పోలియోని ఎరాడికేట్ చేస్తుంది కాబట్టి పోలియో వ్యాక్సిన్ యూనివర్సల్ వ్యాక్సిన్. అటువంటి మ్యాండేటరీ చేసినా ఎవడు మాట్లాడడానికి సరిపోడు. అరే పోలియో వ్యాక్సిన్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా అవుతుంది, ఎఫికసీ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ పోలియో వ్యాక్సిన్. బట్ కోవిడ్ వ్యాక్సిన్ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ ఉందా, ఎఫికసీ ఉందా? ఇన్ఫెక్షన్ అగైనెస్ట్ ఎఫికసీ ఈజ్ క్వశ్చనబుల్ అన్నప్పుడు మీరు ఎలా దాన్ని వాలంటరీ కాకుండా దాన్ని మ్యాండేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు? ఆల్రెడీ ఫైజర్ వ్యాక్సిన్ ఎంఐలు పెంచుతాయి, హార్ట్ ఇష్యూస్ వస్తాయి. ఎడ్నో వైరస్ వ్యాక్సిన్ ఆల్రెడీ క్లాట్స్ వస్తాయి. ఇవన్నీ చెప్తున్నారు, క్లాట్స్ వస్తాయి, హ్యామరేజ్ వస్తాయి, డెత్స్ అయ్యాయి. మరి ఈ టైప్లో ఉన్నప్పుడు దీన్ని వాలంటరీగానే ఉంచాల్సిన అవసరం ఉందా లేదా? వీడు పక్కవాడికి థ్రెట్ అవుతాడు, ఆ థ్రెట్ నుంచి పక్కవాడిని కాపాడటానికి, అతని రైట్స్ కాపాడటానికి మీరు దీన్ని మ్యాండేట్ చేస్తాను అంటే నాలాంటి వాడు కూడా క్వశ్చన్ చేయలేడు. ఆ అవకాశమే మీరు ఈ వ్యాక్సినేషన్లో లేనప్పుడు దాన్ని మ్యాండేట్ చేసే అవసరం మీకేంటి? వ్యాపారం తప్ప. దీంట్లో బేసిక్గా ఒకటేనండి, మా క్వశ్చన్స్ ఆర్ వ్యాలిడ్ కాదని చెప్పి ఓపెన్ డిబేట్ కండి. అవర్ సొల్యూషన్స్ ఆర్ వర్క్ అవుతున్నాయి కాదని చెప్పి డిబేట్కి రండి. లేదంటారా రియల్ వరల్డ్ ఛాలెంజ్ ఇస్తున్నాం, అటు విఆర్కే అయినా ఇటు మల్లిక్ పరచూరి అయినా రియల్ వరల్డ్ ఛాలెంజ్ ఇస్తున్నాం. డయాబెటిక్ అయితే విఆర్కే గారు రియల్ వరల్డ్ ఛాలెంజ్ ఇస్తున్నారు, HbA1c తగ్గించి చూపిస్తాం. మా ప్రోటోకాల్లో తగ్గిస్తున్నారా, మీ ప్రోటోకాల్లో తగ్గుతుందా తేల్చుకున్నారండి 3 నెలలు అంటున్నారు, చిటికలేస్తున్నారు. వెళ్ళి రియల్ వరల్డ్ ఛాలెంజ్కి సిద్ధపడిపోండి, ప్రజలకు అర్థమైపోద్ది. ఎవరిదైతే వెనక్కపోతుందో మూసుకొని వెళ్ళిపోతాడు 3వ నెల తర్వాత. ఇన్ని రోజులు చర్చ ఎందుకు దాని మీద? ఒకడి మీద ఒకడు కంప్లైంట్ చేసుకొని కేసులు పెట్టుకొని ఏదో లీగల్ లూప్ హోల్స్ చూసుకొని ఇవన్నీ ఎందుకు? మీకు చేతనైతే, మీకు సమర్థత ఉంటే, మీ దగ్గర దమ్ముంటే రియల్ వరల్డ్ ఛాలెంజ్కి రండి. మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో దమ్ముంటే రియల్ వరల్డ్ ట్రీట్మెంట్ ఛాలెంజ్కి రండి. ఎవరిది పని చేస్తుందో తేల్చుకుందాం. TV9 వాళ్ళు కూడా ఏదో క్యాప్షన్ పెట్టినట్టున్నారుగా, ఎవడు మందులోడు ఎవడు మాయలోడు, ఎవడు మందులోడు ఎవడు మాయలోడు తేల్చుకున్నారండి. డయాబెటీస్ అయితే విఆర్కే గారి దగ్గర తేల్చుకున్నారండి. కోవిడ్ అంటారా దండి మల్లిక్ పరచూరి దగ్గర తెలుసుకున్నారండి. అటు డయాబెటీస్ అయినా ఇటు కోవిడ్ అయినా 100 పేషెంట్స్ తీసుకుందాం, కంట్రోల్ గ్రూప్స్. మీదొక గ్రూపు మాదొక గ్రూపు. మీ ప్రోటోకాల్ మీరు ఇవ్వండి, మా ప్రోటోకాల్ మేము ఇస్తాం. ఎవ్రీడే RT-PCR టెస్ట్ చేద్దాం, వైరల్ లోడ్ ఎంత తగ్గుతుందో చూద్దాం. రియల్ వరల్డ్ ఛాలెంజ్.
సిటీ స్కాన్ ఫస్ట్ డే 1 వీక్, లేకపోతే 6th డే నుంచి మోస్తుంది కదా లంగ్ని, 6th డే 12th డే. ఎందుకంటే 12th డే దాటితే మీ ట్రీట్మెంట్ నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అవసరం లేదు, యాంటీబాడీలు వచ్చేస్తాయి, అవి క్లియరెన్స్ చేస్తాయి. మన ప్రోటోకాల్ ముందు 6th డే సిటీ స్కాన్ చేద్దాం. సరే 2 సార్లు మళ్ళీ అది ఇది ఇబ్బంది, ఈ సొల్లు అవసరం లేదు, ఏం పర్లేదు. వాలంటీర్స్, మీరు విషం ఇస్తే తీసుకోవడానికి వాలంటీర్స్ వస్తారు కదా క్లినికల్ ట్రయల్లో, అట్లాగే ఏం పర్లేదు. మీరు ఒక 100 మంది తెచ్చుకోండి, నేను ఒక 100 మంది తెచ్చుకుంటాం. 12th డే హెచ్ఆర్సిటీ, ఎంత సిటీ తగ్గించగలిగాం, మీ మందులతో ఎంత తగ్గింది, మా మందులతో ఎంత తగ్గింది. అటు గుర్తుపెట్టుకోండి, మేము ఫుడ్ సప్లిమెంట్స్తో పాటు యాజ్ ఎ కెమికల్ ఇంజనీర్గా నేను అల్లోపతినే, మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతాం, కాకపోతే మీరు వాడే కాదు. వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ ఓన్ ప్రోటోకాల్. ఎవడ ప్రోటోకాల్ పనిచేస్తుందో తెలుసుకుందాం. రియల్ వరల్డ్ ఛాలెంజ్. డయాబెటీస్ అయితే 3 నెలలు, కోవిడ్ అయితే 14 days. ఎవడది పని చేస్తుందో 14 రోజులు 15 రోజుల్లో తేల్చి అవతల పడేద్దాం. ఆ తర్వాత ఎవడది వర్కౌట్ కాదో ఆడు మూసుకొని, నోరు మూసుకొని రెండో వాడు ప్రోటోకాల్ పాటించాలి. ఇంకా మాట్లాడటానికి లేదు, అన్నీ మూసుకొని వెళ్ళిపోవాలి. ఓపెన్ రియల్ వరల్డ్ ఛాలెంజ్. ఎవడ ప్రోటోకాల్ ఏంటో తెలుసుకున్నారండి. అంతేగాని ఈ చేత కానీ ఈ మంగళవారం ఛాలెంజ్లు, ఈ ఎంబీబీఎస్ చేసిరా అంటే నేనేమో నువ్వు వెళ్ళి కెమికల్ ఇంజనీరింగ్ చేసిరా, ఈ మంగళవారం ఛాలెంజ్లు వద్దు, ఈ మంగళవారం ఛాలెంజ్లు వద్దు. ఈ కేసులు పెట్టుకోవటాలు, ఈ కంప్లైంట్లు పెట్టుకోవటాలు నువ్వు పెడితే మేము పెడతాం. మీ బ్లాక్ ఫంగస్ కేసుల వాళ్ళందరితో మేము పెట్టలేమా ఏంటి కేసులు? మీ 100 mg మెథల్ప్రెడిజోను సాలిమెట్రాలోల్తో మేము కేసులు పెట్టలేమా ఏంటి? ఇవన్నీ అనవసరం. ఎందుకంటే దానివల్ల కొంతమంది మంచి డాక్టర్లు కూడా ఇబ్బంది పడతారు. తెలిసి తెలియక ఇదే ప్రోటోకాల్గా అని చెప్పి పాటించిన మంచి డాక్టర్లు కూడా ఇబ్బంది పడతారు. మేము మంచి డాక్టర్లకి ఎక్కడ వ్యతిరేకం కాదు. రెండోది స్పెసిఫిక్గా చెప్తున్నాం, మీరు చేసే డయాబెటిక్కి, మందులేని డయాబెటిక్కి, మీరు చేసే మందులేని కోవిడ్ ట్రీట్మెంట్కి మాత్రమే మేము వ్యతిరేకం. ఆ మందులు ఇంకా ఏది పనిచేస్తుంది ఏది పనిచేయదు అని చెప్పి ప్రూవ్ అవ్వకుండానే, పోనీ అవేమన్నా ఓ లక్షల కోట్లు అంటే కాదు, కానీ మీ బిల్లు మాత్రమే లక్షల కోట్లు. దీనికి వ్యతిరేకం, ఈ దోపిడీకి వ్యతిరేకం. మంచి డాక్టర్లకు కాదు, అల్లోపతికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే యాజ్ ఎ కెమికల్ ఇంజనీర్ మేము డ్రగ్స్ తయారు చేసి ఇచ్చేది మీకు. అటువంటిది మేము మందులు తయారు చేసి ఇస్తే వాడే మీకు మేము ఎలా వ్యతిరేకం అవుతాం? అరే మీరు వాడమని చెప్పే మా మందులు అయితే మా మందులకి మేము వ్యతిరేకం ఎట్లా అవుతాం అయ్యా? ఇదేమో అదనా? We2 అల్లోపతి. కాకపోతే అడెవడో చెప్తున్నాడు పోపులు పెట్టి ఏదో అని. అరే పోపులు పెట్టి అంటే దగ్గర అవైలబుల్ చెప్తున్నాం, రా మెటీరియల్ చెప్తున్నాం, ఫైటోకెమికల్స్, ఫ్లావనాయిడ్స్, ఫైటోకెమికల్స్ అవైలబుల్, ఎఫోర్డబుల్, ఇంట్లో ఉండే చెప్తున్నాం తగ్గించడానికి. ఆ మాలిక్యూల్ ఏటిల్లో దొరుకుతుంది, ఏటిల్లో ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ ఉంది, చూసుకొని అది చెప్తున్నాం. దానివల్ల ఈ వైద్యం చీప్ అయిపోదు. దిస్ ఈజ్ ఆల్సో అల్లోపతిక్ మాలిక్యూలే, అల్లోపతిక్ మాలిక్యూలే ఇది. కోవిడ్కి ఏ పొజిషన్లో ఎక్కడ డాక్ అవుతుందో సహా. రెండిస్వేర్ అయితే ఎంత గట్టిగా డాక్ అవుతుంది, ఫావిపిరావిర్ అయితే ఎంత గట్టిగా పట్టుకుంటుంది, అదే ఫెనుగ్రీకిన్ అయితే ఎంత గట్టిగా పట్టుకుంటుంది, ఐసోకోసటైన్ అయితే ఎంత గట్టిగా పట్టుకుంటుంది. విత్ ప్రూఫ్స్తోనే, విత్ క్లినికల్ స్టడీస్తోనే, విత్ రియల్ వరల్డ్ ఎఫికసీ ప్రూవెన్తోనే మాట్లాడుతున్నాం. కాకపోతే ప్రజలకు అర్థమయ్యే భాషలో వాళ్ళ ఇంట్లో ఉన్న వాటితో వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు సింపుల్గా మెంతులని చెప్తున్నామని చెప్పి దాన్ని
చీప్గా చూడాల్సిన అవసరం లేదు. చీప్ మెడిసిన్ అయినందువల్ల, చీప్గా దొరుకుతుంది, అందుబాటులో దొరుకుతుందన్న దానివల్ల చీప్ వైద్యం అయితే కాదు. దిస్ ఈజ్ వర్కబుల్. అవునా కాదా? 15 రోజుల్లో విఆర్కే గారిలాగా నేను కూడా చిటికలేసి చెప్తున్నా. 15 రోజుల్లోనే, ఎందుకంటే కోవిడ్కి ఎక్కువ రోజులు అవసరం లేదు. 15 రోజుల్లో తేలిపోద్ది ఎవరం ఏందో. నేను కూడా చిటికెలు వేసే చెప్తున్నా. 15 రోజుల్లో రియల్ వరల్డ్ ఛాలెంజ్ తెలియజేసుకున్నానండి. ఎవడ ప్రోటోకాల్ కోవిడ్కి పనిచేస్తాయి, ఎవడది పనిచేయదు అనేది. డయాబెటిక్ అంటారా? విఆర్కే గారి దగ్గరికి వెళ్ళి 3 మంత్స్లో తేల్చేసుకోండి. ఎందుకంటే డయాబెటిక్ HbA1 చేసి 3 మంత్స్ చూడాలి కాబట్టి 3 మంత్స్లో తేల్చేసుకుంది. ఎవడది పని చేస్తే రేపటి నుంచి ప్రజలకు అదే చెప్దాం. చేతనైతే దిస్ ఈజ్ రియల్ వరల్డ్ రియల్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్కి ముందుకు రండి ఎవరికన్నా దమ్ముంటే. అంతేగాని మంగళవారం ఛాలెంజ్లు పట్టుకొని రామాక. మీ బెదిరింపులకు మటుకు ఎవడు భయపడేవాడు లేడు. ఓకే, థ్యాంక్ యూ. ఎమ్మటనే దీనికి ఆన్సర్ ఒకటి వస్తుంది. దీనికి ఆట ఇబ్బంది వస్తే ఈయన ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది మేము ఒకటే, డయాబెటిక్, కోవిడ్. హార్ట్కి ప్రాబ్లం నాకు వచ్చినా, లేకపోతే మోకాళ్ళకు ప్రాబ్లం వచ్చినా, మోకాళ్ళకు ప్రాబ్లం వస్తే గురవారెడ్డి గారి దగ్గరికి వెళ్తా, గ్యాస్ట్రో ప్రాబ్లం వస్తే నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తా, హార్ట్కి ప్రాబ్లం వస్తే ముఖర్జీ గారి దగ్గరికి వెళ్తా, లేకపోతే గోపిచంద్ గారి దగ్గరికి వెళ్తా. క్యాన్సర్లు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తారు. ఓకే, అది ఇక్కడ కోవిడ్కి, డయాబెటిక్, దీనికి మాత్రం లిమిట్ చేసి దీని గురించి మాట్లాడండి. మేము స్పెషలైజేషన్ ఓన్లీ కోవిడ్లో. మేము టోటల్ డాక్టర్ మొత్తం మేము చదవాల. మిగతా సబ్జెక్టుల్లో వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. కోవిడ్లో మాకు ఎక్స్పర్టిజం వచ్చింది. డయాబెటీస్ అంటారా, ఆయన ఒక 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి డయాబెటీలో ఆయన చూసుకుంటారు. ఓకే, ప్రజలకి ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మాది వర్కౌట్ కాకపోతే ప్రజలు మాతో ఉండరు. మాది ఓకల్ వెళ్తుంది. ఇంత నెగిటివ్ ప్రమోషన్ ఉన్నా మాది ఓకల్ వెళ్తుంది. ఓకల్ ప్రమోషన్ని ఎవడ ఆపలేడు. రెండోది, ఆయనదైనా మాదైనా ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ. ఇక్కడ ఎవడు సంపాదన కోసం చేయట్లా. ఓకే, దీనికి ఎవరన్నా రెడీ అయితే చూసుకోండి మరి. ఓకే, బాయ్.